ఇది ఒక బుడ్డ విమానము ముద్దుగున్నది. దీని పేరు VTC-ZR అంట. VTC-ZR దీని పేరు. ఇది నిమ్మలంగా కింద కూకున్నదా అన్నట్టున్నది. ఎందుకంటే ఇగో దీని రేఖల కింద కూకుంటే ఇట్లా నిమ్మలంగా కూర్చోవచ్చు మనం. బాగున్నది నిమ్మలంగా. 1 2 3 పయ్యలే ఉన్నాయి. 3 అంటే 3 పయ్యలు ఉన్నాయి. ముద్దుగున్నది. ఎక్కువమంది పోయేది కాదు ఇది, 4 పోయేది అట్టున్నది. ఒకసారి కిటికీలకి చూస్తే ఎంతమంది పోవచ్చును. ఇలా 4 పోతారు. 1 2 3 4 చిన్నది. అటు ఇంకొకటి ఉన్నది హెలికాప్టరు. యువతల బందికి వస్తే ఇంకొకటి VTYRG అంట దీని పేరు. ముద్దుగున్నది. చిన్న బండి మీద పెద్ద పెద్ద పంకలు ఉన్నాయి. అంటే హెలికాప్టర్ అంటారు కదా పెద్ద పంకల బండిని. ఇగో ఇది హెలికాప్టర్. ఎన్ని సీట్లు ఉన్నాయి? ఏం కథ తమ్మి? ఇందులో మొత్తం 5 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక కెప్టెన్, ఒక క్యాప్టెన్, 4 ప్యాసింజర్ తీసుకొని పోవచ్చు మనం. 1 2 3 4 నలుగురిని కూర్చోబెట్టుకొని పోవచ్చు. వెనుకకు బాగానే పెద్ద డబ్బా లెక్క ఉన్నది కదా తమ్మాడి. సీట్లు వేయకపోయినారు మరి జాగలేకుండా. అంటే ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఇక్కడ నుంచి ఫ్యూయల్ ఫిల్లింగ్ చేస్తాం మనం. మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ట్రాన్స్మిషన్ కి హెలికాప్టర్ సంబంధించిన ట్రాన్స్మిషన్ బాక్స్ ఇవన్నీ ఉంటది. ఇది ఇంజన్ అన్నమాట. ఇంజిన్ మీద ఉన్నది. ఇంజన్ మీద ఈ పంక తమ్మి మరి పంక కథ ఏమది? ఈ పంక ఏంటంటే ఇదే మనకి లిఫ్ట్ జనరేట్ చేస్తుంది. మన ఎగరడానికి హెలికాప్టర్ ఎగరడానికి అదే లిఫ్ట్ జనరేట్ చేస్తారు అనమాట. విమానం ఎట్లా వింగ్స్ ఉంటాయా, దీన్ని రోటరీ వింగ్స్ అంటాం అనమాట. ఏమంటారు తమ్మి? రోటరీ వింగ్స్ అంటాం. రోటరీ వింగ్స్ అంటే తిరుగుతున్నాయి. ఆ విమానాలు ఎట్లా ఫిక్స్ ఉన్నాయి వింగ్స్, రొటేట్ అవుతున్నాయి అన్నట్టు. తిరుగుతున్నాయి కాబట్టి దీన్ని రోటరీ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం అనమాట. మనం రోటరీ వింగ్ హెలికాప్టర్ అంటారు. తమ్ముడు ఇంకొక ముచ్చట మాట్లాడుకుందాం. ఇప్పుడు పుచ్చుకున్న నేను ఆడికన్నా పోవాలని అనుకున్నాను అనుకో. టికెట్ ఎంత పడుతుంది? టికెట్ ఇప్పుడు ఇది ఏరో ట్రాన్స్ అనేది చార్టర్ కంపెనీ అనమాట. వీళ్ళు అహ్మదాబాద్ లో ఉన్నారు. వీళ్ళు ఈ మోడల్ కి వచ్చేసి ఏం చేస్తారంటే గంటకి ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆడ 1,00,000 అన్నారు తమ్మి. ఏంటంటే ఇది చార్టర్ ఏంటంటే ఇది కొంచెం మన గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా లింకప్ అయి ఉంటుంది ఇది. సో అందుకని చెప్పేసి ఏంటంటే వీళ్ళు ఒక గంటకి వచ్చేసి ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. అది ఏంటంటే మినిమం 2 గంటలు తీసుకోవాలి ఎట్లయినా మనం. ఎందుకంటే మినిమం బుకింగ్ 2 hours అనమాట. దీంట్లో అంటే 2 లక్షలు మినిమం. ఇప్పుడు 2 లక్షలు పెట్టి బుకింగ్ చేసుకుంటే 4 కూకొని ఎంత దూరం పోవచ్చు తమ్మి? 2 గంటలు ఎంత దూరం పోవచ్చు అంత పోవచ్చు. ఆడికెంచి దీన్ని ఇడిచిపోయి ఇది మనల్ని ఇడిచిపెట్టి ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతాం. అవునా? ఒక పార ఎక్కి చూడొచ్చునా? ఒకసారి కాక్పిట్ అనమాట. ఇక్కడ పైలట్ కూర్చుంటాడు. ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ ఇంజనీర్ కూర్చుంటాడు. ఇంజనీర్ అంటే నేను హెలికాప్టర్ కి ఇంజనీర్ నేను ఎప్పుడు. సో ఇక్కడ నేను కూర్చుంటా. ఇక్కడ 3 ప్యాసింజర్స్. లేదంటే ఇంజనీర్ అవసరం లేదంటే 4 ప్యాసింజర్స్ తీసుకొని పోవచ్చు మనం. ఇది ఇంకొక బండి. ఇది వీటిని అన్నిటిని ఎయిర్ బస్సులు అంటారు. అంటే ఎందుకంటే గాల్లో ఎగురుతాయి కాబట్టి ఎయిర్ బస్సులు అంటారు. కింద పోయేటి అన్ని మామూలు బస్సులు. రోడ్డు బస్సులు అయితే పైన ఎగిరేటి అన్ని ఎయిర్ బస్సులు.